నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో 2025వ సంవత్సరంలో జనవరి 13వ తేదీన భోగి పండుగ అయితే వచ్చిందండి. ఈ భోగి పండుగ రోజున మనము ప్రత్యేకంగా చిన్న పిల్లలకు భోగి పళ్ళు అనేది పోస్తూ ఉంటామండి. మరి ఈ భోగి పళ్ళు ఎలా పోయాలి, ఎవరు పోయాలి, ఏ సమయంలో పోయాలి, ఆనవాయితీ ఉన్న వాళ్ళే పోయాలా, ఆనవాయితీ లేని వాళ్ళు పోయవచ్చా, పోయకూడదా, ఈ భోగి పళ్ళు గురించి మీకు ఉండేటువంటి అన్ని సందేహాలకు సమాధానాలు ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. భోగి పండుగ రోజున మనము పెద్దలందరినీ ఇంటికి పిలిచి ఇంట్లో ఉండేటువంటి చిన్నారులకు భోగి పళ్ళు అనేది పోస్తూ ఉంటామండి. ముందుగా అయితే ఈ భోగి పళ్ళు ఎప్పుడు పోయాలి అంటే సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత మనము ఈ భోగి పళ్ళను అయితే పోయాలండి. మొదటిగా మనం ఇంట్లో దేవునికి దీపారాధన చేసుకొని తర్వాత మనము చిన్నపిల్లలకైతే ఈ భోగి పళ్ళు పోయాలి. ప్రతి ఒక్కరికి ఒక సందేహం అనేది వస్తూ ఉంటుందండి. ఆనవాయితీ ఉన్న వాళ్ళే పోయాలా, ఆనవాయితీ లేని వాళ్ళు పోయవచ్చా, పోయకూడదా అంటే ఈ భోగి పళ్ళకి ఆనవాయితీకి ఎటువంటి సంబంధం లేదండి. ఎవరైనా కూడా మీరు భోగి పండుగ రోజున చిన్నపిల్లలకు భోగి పళ్ళు అనేది పోసుకోవచ్చండి. ఎందుకంటే ప్రత్యేకంగా చిన్నపిల్లల్లో మనము సాక్షాత్తు శ్రీమన్నారాయణుగా భావించి ఈ భోగి పళ్ళు అనేటివి చిన్నపిల్లల తలపైన అయితే పోస్తూ ఉంటారండి. మీకు ఎవరికైనా సరే శ్రీమన్నారాయణుని ఆశీస్సులు కావాలి అంటే తప్పకుండా భోగి పండుగ రోజున భోగి పళ్ళు అనేటివి చిన్నపిల్లల తలల మీద అయితే పోయాలండి. మరి ఏ వయసు పిల్లలకి భోగి పళ్ళు పోయాలండి అంటే 12 సంవత్సరాల లోపల చిన్నారులకు మీరు ఈ భోగి పళ్ళు అనేటివి పోయాలండి. అయితే ముందుగా అయితే ఈ భోగి పళ్ళను మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలండి, ఏంటండి ఈ భోగి పళ్ళు అంటే భోగి పళ్ళు కోసం మనము రేగిపళ్ళు అన్నా భోగి పళ్ళు అన్నా ఒకటేనండి. రేగిపళ్ళను అయితే మనము సిద్ధం చేసుకోవాలండి. అలానే చెరుకు గడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు ఇవి కూడా మనము ఈ భోగి పళ్ళు కలుపుకోవడానికి వాడుకుంటాము. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే నల్ల శనగలు ఉంటాయి కదండి, ఆ శనగలు కూడా కలుపుతూ ఉంటారండి. అంటే ఏదైనా సరే ఏదైనా దోషాలు కానీ జాతక రీతి ఎటువంటి దోషాలున్నా పోతాయి అని నల్ల శనగలను కూడా వాళ్ళు నానబెట్టి కలుపుతూ ఉంటారండి. నల్ల శనగలు కనుక మీరు కలపాలి అని అనుకున్నట్లయితే మీరు భోగిపళ్ళు ఫంక్షన్కి ఒక 5-6 గంటల ముందు అంటే భోగి పండుగ ఉదయాన్నే మీరు ఈ నల్ల శనగలను అయితే మీరు నానబెట్టేసుకుంటే ఆ టైం కల్లా మనకి ఆ శనగలు అనేటివి నానిపోతాయండి. వీటన్నిటిని మనము ఒక ప్లేట్లో వేసుకొని అంటే రేగిపళ్ళు, చెరుకు గడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు, కొంతమంది చాక్లెట్స్ కూడా కలుపుతూ ఉంటారండి. ఈ నల్ల శనగలు ఇవన్నీ కూడా కలుపుకొని మీరు భోగిపళ్ళు తయారీకి మొత్తం ఈ విధంగా అయితే సిద్ధం చేసుకోవాలండి. ఇవండి ముఖ్యంగా మనము భోగిపళ్ళ కోసం సిద్ధం చేసుకోవాల్సిన ఐటమ్స్ అండి. ఈ విధంగా అయితే మనం భోగిపళ్ళని సిద్ధం చేసుకోవాలి. తర్వాత కొంతమంది ఏంటంటే కొద్దిగా డెకరేషన్ అనేది చేసుకుంటూ ఉంటారండి. అంటే భోగిపల్లి ఫంక్షన్ దగ్గర కొంతమంది గాలిపటాలు బొమ్మలు అనేవి పెట్టుకొని మరి కొంతమంది గ్రాండ్గా సెలబ్రేషన్ అనేది చేసుకుంటూ ఉంటారు. అలా కూడా చేసుకోవచ్చండి. అది వారి వారి ఇష్టాన్ని బట్టి అయితే ఉంటుంది. ఈ భోగిపళ్ళు పోసేటప్పుడు ముందుగా ఎవరు పోయాలి అన్న సందేహం చాలా మందిలో ఉంటుందండి. ముందుగా ఈ భోగిపళ్ళు అనేటివి చిన్నారి తల్లి చేత అయితే మనము ఈ భోగిపళ్ళను అయితే పోపించాలండి. మనమైతే ఈ భోగిపల్లి ఫంక్షన్లో అయితే కొద్దిగా గంధము, కొద్దిగా కుంకుమ, అక్షింతలను కూడా మనం పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి అక్షింతలు అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి. ముందుగా అయితే ఆ చిన్న పిల్లలకు వాళ్ళ తల్లి చేత కుంకుమ బొట్టు అనేది పెట్టించాలండి. తర్వాత భోగిపళ్ళు అనేటివి చేతిలోకి తీసుకొని కుడివైపు 3 సార్లు, ఎడవైపు 3 సార్లు తిప్పి తర్వాత ఆ చిన్నారుల తల మీద అయితే పోయాలండి. తర్వాత అక్షింతలు వేసి ఆశీర్వదించాలి. ఇందుకోసం మనము భోగిపళ్ళు, అక్షింతలను, గంధం వీటన్నిటిని కూడా మనము సిద్ధం చేసుకోవాలి. భోగిపళ్ళు పోయడం వలన పిల్లలపై ఉన్నటువంటి చెడు దృష్టి అంతా తొలగిపోతుంది అని మన పురాణాలు చెప్తున్నాయండి. అంతేకాకుండా తలపైన బ్రహ్మరంధ్రం అనేది ఉంటుందండి. ఈ భోగిపళ్ళు అనేటివి తలపై పోస్తే దాన్ని మనము ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం అనేది పెరుగుతుందట అండి. రేగిపళ్ళను మనము బదరీ ఫలం అని కూడా పిలుస్తూ ఉంటారండి. దీని గురించి మనకి పురాణాల్లో ఒక చిన్న స్టోరీ అయితే ఉందండి. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేస్తారట. ఆ సమయంలో దేవతలందరూ వారి తలపై బదరీ ఫలాలను కురిపించారు అని అర్థం. ఆ రోజున మనకి భోగి పండుగ కావడం ఎంతో విశేషం. ఆనాటి సంఘటనార్థం ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి రేగిపళ్ళను పోసే సాంప్రదాయం అనేది వచ్చిందండి. భోగి పండుగ ముగిసిన తర్వాత సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మరలుతాడు. ఆ రోజునే మనకి మకర సంక్రమణ అనేది జరుగుతుందండి. సూర్యుని రూపం గుండ్రంగా ఎర్రటి రంగులో ఉండేటువంటి రేగిపళ్ళనైతే పోలి ఉంటుందండి. సూర్య భగవానుని ఆశీస్సులు పిల్లలపై ఉండాలి అని భోగి రోజున రేగిపళ్ళను కూడా పోస్తూ ఉంటారు అని కూడా ఒక విధానంగా చెప్తూ ఉంటారండి. ఇంకా ఏ వయసు పిల్లలకు పోయాలో చెప్పాను కదా అండి. 12 సంవత్సరాల లోపల చిన్న పిల్లలకు మీరు వాళ్ళ తలపైనైతే భోగిపళ్ళు పోయాలండి. కొన్ని సైంటిఫిక్ రీజన్ ప్రకారం చూసినట్లయితే చిన్నపిల్లలు ఈ సంవత్సరం అనారోగ్య సమస్యలు రాకుండా ఉండే
ఉండేందుకు ఈ భోగిపళ్ళు అనేటివి వాళ్ళ తలపైన అయితే పోస్తారండి. ఇప్పుడు మనం భోగిపళ్ళు ఎలా పోయాలి, ఎలా కలుపుకోవాలి, ఏ వయసు పిల్లలకు పోయాలి, ఇవన్నీ తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు భోగిపళ్ళు ఫంక్షన్ అంతా అయిన తర్వాత ఈ భోగిపళ్ళను, అందులో వేసిన వస్తువులను ఏం చేయాలి అంటే, అందులో వేసినటువంటి చిల్లర నాణాలను మీరు ఎవరైనా సరే చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి చాక్లెట్స్ ఏదైనా పంచి పెట్టేసేయచ్చండి. లేదు అంటే ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు దక్షిణగా వేసేయాలి. తర్వాత అందులో వేసినటువంటి బంతి పూలు, అలానే ఈ రేగిపళ్ళు, చెరుకు గడలు ఇవన్నీ కూడా ఎవరు తినకూడదండి. మనము వీటన్నిటిని నీట్గా మనం కింద పడిపోయి ఉంటాయి కదా అండి దిష్టి తీసిన తర్వాత, వాటన్నిటిని మనము చీపురు కట్టుతో అయితే మనం ఊడవకూడదండి. ఎందుకంటే సాక్షాత్తు మనం భగవంతుని రూపంగా భావించి ఆయన తల మీద పోసాం కాబట్టి వాటిని మనము ఒక పొడి గుడ్డను తీసుకొని మొత్తం మనం క్లీన్ చేసుకొని ఏదైనా ఒక ప్లేట్లోకి వేసుకొని మనము ఎవరు తొక్కని ప్లేస్లో అయితే వేయాలండి. ఎందుకంటే మనం దిష్టికి తీసినటివి కాబట్టి ఇవి ఎవరైనా తొక్కితే దిష్టి అనేది మళ్ళీ పడుతుంది అని చెప్తారండి. అందుకని ఈ రేగి పండ్లను, అందులో వేసిన చెరుకు గడలను, పుష్పాలను, పూల రెక్కలు వేసుంటాం కదండి, వీటన్నిటిని కూడా మనము సపరేట్గా అయితే ఎవరు తొక్కని ప్లేస్లో ఏదైనా ఒక కవర్లో అలా వేసేసి మనం దూరంగా పాడేయాలండి. ఇదండి ముఖ్యంగా మనము భోగిపళ్ళు పోసే విధానాన్ని మీకు క్లియర్గా తెలియచేశానండి. ఈ వీడియో మీకు క్లియర్గా ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలానే మన ఇన్స్టాగ్రామ్ పేజ్, అలానే మన ఫేస్బుక్ పేజ్ తప్పకుండా మీరందరూ కూడా ఫాలో అవ్వండి. వాటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే అండి, మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.